చెప్పండి, మీరు అందరూ ఏం విడిచిపెట్టకూడదు? మందిరాన్ని విడిచిపెట్టకూడదు. గట్టిగా చెప్పండి ఆ మాట. ఏం విడిచిపెట్టకూడదు? మందిరాన్ని విడిచిపెట్టకూడదు. వింటున్నారా? మందిరం విడిచిపెడితే నీ మీద ఆయనకి ఏమో రావచ్చు. వింటున్నారా? ఎందుకు? ఉదాహరణ ఏంటి? ఎవరి మీద కోపం వచ్చింది? దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయుల మీద కోపం వచ్చింది. వింటున్నారా? కాబట్టి నువ్వు దేనిని విడిచిపెట్టకూడదు? మందిరం విడిచిపెట్టొద్దు. ఏం విడిచిపెట్టాలి? 5 విషయాలు. పాపమును విడిచిపెట్టాలి, భక్తిహీనతను విడిచిపెట్టాలి, రెండవదిగా బైబిల్ గ్రంథములో మోసకరమైన దురాశలు విడిచిపెట్టాలి, తర్వాత 4వదిగా సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టాలి, 5వదిగా హృదయ గర్వమును విడిచిన ఎడల నీవు దేవుని మందిరమును విడువక దేవుని మందిరమును ప్రేమించిన ఎడల ఖచ్చితంగా దేవుడు 1 సంతోషమిస్తాడు, 2 క్షమాపణిస్తాడు, మూడవదిగా మన చేతి పనులను దీవిస్తాడు, 4వదిగా విజయాన్ని ఇస్తాడు, 5వదిగా ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తాడు. గనుక వాక్యమును వినిన నీవు నేనేం చేయాలి? విడిచిపెట్టవలసినవన్నీ విడిచి సజీవుడైన దేవుణ్ణి ఆరాధన చేద్దాం. దేవుడి